హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం. యాదాద్రి అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి రెండు దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజుకైతే ఆ టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత రోజు ఎక్కడికి వెళ్దామంటే ఇక్కడ చాలా ఏళ్ల నాటి చరిత్ర కలిగిన రామాలయం ఉంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అవి కూడా జరిగినాయి. అక్కడికి వెళ్దామని చెప్పి చిన్నన్నయ్య అంటే మేమంతా అయితే అక్కడికి బయలుదేరాం. ఇంతకీ ఆ రామాలయం ఎక్కడుందంటే అమ్మపల్లి అనే ఊర్లో ఉందండి. ఈ అమ్మపల్లి శంషాబాద్ ఉంది కదా, శంషాబాద్కి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి అయితే ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈయనకైతే ఓన్ వెహికల్లో వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వరకు అయితే వెహికల్స్ ఉంటాయి కానీ తిరిగి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకున్న వెయిటింగ్ ఛార్జ్తో పాటు కలిపి మాట్లాడుకోండి. రోడ్ అంతా కూడా మొత్తం గ్రీన్తో చాలా ప్రశాంతంగా ఉందండి. వెళ్ళగానే అంటే మనకి లోపల రోడ్డు మీదకి వెళ్ళడానికి ఒక ఆర్చిలా ఉంటుంది. ఆర్చికి ఎదురుగా పెద్ద ఆంజనేయస్వామి వారి విగ్రహం ఉంది. రాముడు అంటేనే అక్కడ ఎప్పుడూ ఆంజనేయస్వామి ఉంటారు కదండి. అలాగే ఇక్కడ ఆంజనేయస్వామి వారి పెద్ద విగ్రహం, అలాగే కింద చిన్న విగ్రహం ఉంది. ఇక్కడైతే మీరు చూసినట్లయితే పెద్ద ఆర్చి కనిపిస్తుంది. అన్నయ్యకి ఎలాగో బైక్ ఉంది కాబట్టి బైక్ వేసుకెళ్దాం, అలాగే బైక్ ఉంటే ఆటో సరిపోతుందని చెప్పి ఒక ఆటో కూడా మాట్లాడుకుందాం అండి. ఆటోలో అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. అతనికి చెప్పామన్నమాట, వెయిట్ చేయాలండి, మేము విజిట్ చేసి మొత్తం అంతా చూసుకుని వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ కూడా తీసుకెళ్ళాలని చెప్పాము. తనైతే అలాగే తీసుకెళ్లారనమాట. మనం ఆర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత రోడ్డు అంతా అయితే ఇలా ఉంటుంది. ఈ గుడి అయితేనంటండి అమ్మపల్లి అనే పేరు మీద ఉంటుందంట. అంటే సీతారామాలయం కదండి, ఇక్కడ సీతమ్మ వారిని పేరు మీదే అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ ఊరికి. గుడి అయితే చాలా పురాతనంగా బాగుందండి. మనం ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ ఇలా ఒక చెట్టు ఉంటుంది, అలాగే పక్కన ఒక శివాలయం ఉంటుందండి. ఈ శివాలయంలో శివయ్య కూడా కొలువై ఉంటారు. ఈ గుడిని అయితే ఇంచుమించుగా 11వ శతాబ్దంలో కట్టారంటండి. ఆ 11వ శతాబ్దంలో కట్టారు అని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలు అవి కూడా ఉన్నాయట. ఈ గుడిని అయితే వేంగి చాళుక్యులు కట్టించారని చెప్పి ఇక్కడ కొంతమంది అయితే చెప్తున్నారు. స్థల పురాణం ప్రకారం అయితే ఇక్కడ 2 కోనేరులు అయితే ఉన్నాయంటండి. ఒక కోనేరుని అయితే రాజులు వాళ్ళ కోసం వాడుకునేవారట, ఇంకో కోనేరేమో సీతారామస్వామి వారి చక్ర స్నానానికి అయితే వాడేవారట. ఇక్కడ శివాలయం అని చెప్పాను కదండి, శివయ్య దర్శనం ఒకసారి మీరు కూడా చేసుకోండి. లోపల దీపాల వెలుగులో శివయ్య అయితే చాలా బాగుంది. అంటే మేము వెళ్ళేసరికి మేబీ 3 అలా అయిందండి, ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి టెంపుల్ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, కాకపోతే స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే పక్కన మనకి నటరాజ విగ్రహం ఒక చెట్టు కింద పెట్టేసి ఉందన్నమాట. ఇదిగోండి నటరాజ స్వామి విగ్రహం. ఈ గుడికి పక్కనే వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి వారి ఇద్దరు కూడా కలిపి ఒక గుడి అయితే ఉంది. గుడి అయితే కూడా అండి ఎప్పుడూ కట్టింది కాబట్టి చాలా విశాలంగా చెట్లతోటి అంతా చాలా చాలా బాగుంది అనిపించింది. పీస్ఫుల్ అనమాట, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అంతా. ఇదిగోండి ఆంజనేయ స్వామి, అలాగే పక్కన వినాయకుడు. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు ఈ భాగం కొంత దండకారణ్యంలో ఉండేదటండి. ఆ టైంలో ఇక్కడ సీతారాములు అయితే వచ్చి నివాసం ఉండడం జరిగిందంట. అందుకని చెప్పి స్వామివారు అలాగే సీతమ్మ వారు ఇక్కడ వనవాస సమయంలో ఉన్నారు కాబట్టి ఈ రామాలయాన్ని అయితే నిర్మించడం జరిగిందంట. చూసారా, చాలా ఎత్తుగా ఉంటుందండి, ఇంచుమించుగా 30 అడుగుల ఎత్తులో ఈ గోపురం ఉంటుందంట. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఏర్పాట్లు, వాతావరణం అంతా కూడా అండి పచ్చగా చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడే ఇక్కడ ఒక దీపస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీపాలన్నింటినీ కూడా ఇందులో పెడతారట. ఇదైతే ద్వీపస్తంభం అండి. అలాగే రామకోటి స్తంభం అని చెప్పి ఒక స్తూపంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కనిపించేది దీన్నైతే రామకోటి స్తంభం అని చెప్పి అయితే ఇక్కడ మనకి రాసి ఉండడం జరిగిందండి. ఇవంతా కూడా రామాలయానికి ఒక వైపుగా ఉంటుందన్నమాట. తర్వాత ఇటు నుంచి మనం వెళ్ళినట్టయితే మనకి రామాలయం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అయితే రామాలయం దగ్గరలో కోనేరు అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా సినిమాలు అయితే షూటింగ్ చేయడం జరిగిందంట. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఇటువైపు నుంచి కూడా గుడి బయటికి దారి అనమాట. అంటే జనం బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి రావడానికి ఇటువైపు ద్వారం అయితే వాడతారట. ఇప్పుడైతే మనం గుడి గోపురం ముందున్నాము. ఈ గోపురం చూడగానే మీకు ఒకటి గుర్తొచ్చి ఉండాలి, మనకి చాలా చాలా మూవీస్లో
ఈ గుడి గోపురం అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మురారి మూవీలో అయితే ఈ గుడి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మర్యాద రామన్ అని ఫస్ట్గా అయితే ఇక్కడ మన ఎన్టీఆర్ గారి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఉంటుంది కదండి, ఆ సినిమా అయితే తీశారట. సినిమా వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉన్నాయంటండి. ఈ గుడి దగ్గర ఒక్క షాట్ తీసినా సినిమా హిట్ అవుద్దని చెప్పి అనుకుంటూ ఉంటారంట. గుడికి ఎదురుగా ఇలాగ 2 అంతస్తుల్లో ఒక మండపం కనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఈ మండపంలో మేబీ కళ్యాణోత్సవాలు అలాంటివి ఏమైనా చేసేవారేమో. గుడి అంతా కూడా విశాలంగా ఉంటుందండి. దగ్గర ఒక 6 ఎకరాల్లో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగిందంట. ఇక్కడ ప్రధాన ఆకర్షణ కోనేరు అని చెప్పాను కదండి, అదే ఈ కోనేరు. కాకపోతే ప్రస్తుతం కోనేరులో అయితే నీళ్ళు లేవు. అంటే యాక్చువల్గా సమ్మర్ కదండి, సమ్మర్ అవ్వడం వల్ల మేబీ వాటర్ అయితే లేదేమో. ఇప్పటికీ కూడా ఇక్కడ చాలా ఫోటోషూట్స్ కానీ షూటింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కోనేరులో అయితే మనకి కొన్ని మూవీస్లో చూస్తే ఖచ్చితంగా అయితే ఈ కోనేరు మనకైతే అవును కదా ఆ సీన్స్ ఇక్కడ తీసారా అనిపించేలా అనిపిస్తుంది అనమాట. మేము చూసి ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇక్కడ మెట్ల దగ్గర, ఈ మెట్ల దగ్గర అయితే చాలా షూటింగ్స్ జరిగినాయండి. మురారి మూవీలో ఇక్కడ కోనేరు, అలాగే మహేష్ బాబు ఇక్కడ ఒక సీన్ అయితే చాలా ఫేమస్ ఉంటుంది. అలాగే మర్యాద రామన్లో కూడా ఇక్కడ సీన్స్ అయితే షూట్ చేశారంట. చుట్టూ చూస్తే 2 అంతస్తుల్లో అయితే ఉందండి. అలాగే మెట్లు కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళేసరికి కూడా ఇక్కడ ఒక అమ్మాయికి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఈ టెంపుల్ని చాలా ఎక్కువగానే చూపించారట. పిల్లలైతే ఆ మెట్లు అవి చూసుకొని చక్కగా అటు ఇటు తిరుగుతున్నారు. మా తన్వి మీకు హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. ఈ మొత్తం కట్టడం అంతా చూస్తే మనకు అనిపిస్తుంది చాలా పురాతనంగానే మనకి కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా రాతి కట్టడంలా ఉంటుందండి. 2 అంతస్తుల్లో అటు ఇటు నడవడానికి అలాగా మెట్లు అవి కూడా ఒక ఓవరాల్గా అలా మనం రౌండ్గా చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఈ మెట్లన్నీ అలాగా చుట్టూ మండపాలు, మధ్యలో కోనేరు అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పచ్చదనంతో గ్రీనరీగా కూడా, మధ్యలో ఈ కోనేరు చుట్టూ ఇలా కట్టినంతా కూడా చూస్తే చాలా బాగుంది అనిపించింది. పిల్లలైతే చాలాసేపు వరకు ఇక్కడే టైం స్టే చేద్దామన్నారు. చాలాసేపు అయితే కూర్చున్నామండి. తర్వాత అక్కడి నుంచి మనం చూసినట్లయితే మనకి గుడి రాజగోపురం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. 6 అంతస్తుల్లో ఈ రాజగోపురాన్ని అయితే నిర్మించడం జరిగిందంట. ఈ కోనేరు అంతా మొత్తం చూసేసిన తర్వాత అలా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి మొదలయ్యాము. ఇక్కడ గుడి ఏంటంటే అండి, మార్నింగ్ 5:30 అలా ఓపెన్ చేస్తారంటే ఇంచుమించుగా 11 ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4కి అయితే ఓపెన్ చేస్తారనమాట. చూసారా ఇక్కడ మండపం దగ్గర స్తంభాలు అవి చూస్తే మనకు రాతిలా కనిపిస్తే అక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది కదండి ఇలా పెట్టుగా, ఇదైతే రథం పెట్టడానికి అనుకుంటా మేబీ. అలాగే ఉంది రథం పెట్టే ప్లేస్ లాగా. తర్వాత మేము ఈ పైకి కూడా ఎక్కామండి. పైకి ఎక్కిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక బిల్డింగ్లా ఉంది. అలాగే ఆ గుడి దగ్గర వెనక వైపు చూస్తే పొలాలు అవి కూడా చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇక్కడ సన్ఫ్లవర్స్ తోటలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు వెదర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఈ టెంపుల్ని విజిట్ చేస్తే మనకి ఒకప్పటి అంటే బాగా పురాతన కాలం నాటి గుడిని చూడడమే కాదు, మంచి ప్రకృతి ఒడిలో ఉన్నాం అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ వాళ్ళు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ షూట్ చేయడానికి కారణం ఏంటంటే మనకి టెంపుల్ అట్మాస్ఫియర్ కావాలన్నా, అలాగే ప్రశాంతమైన వాతావరణం అంటే మనకి ఆ చెట్లు ఆ తోటల మధ్యలో కూడా షూటింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం రాజగోపురం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ తలుపులు అవి చూస్తే ఇలా ఉందన్నమాట. ఇక్కడైతే మనకి వనవాస సమయం కాబట్టి, అంటే సీతారాముల వనవాస సమయం కాబట్టి హనుమంతుల వారు ఇక్కడ ఉండరట లోపల. అందుకని చెప్పి ఇక్కడ ధ్వజస్తంభంలో హనుమంతుడు ఒకవైపు, గరుత్మంతుడు ఒకవైపు కొలువై ఉంటారు. అలాగే ఇక్కడ దీపస్తంభం వేరుగా, మనకి ధ్వజస్తంభం వేరుగా ఉంటుందండి. ద్వీపస్తంభంలో ప్రతి చోట ఆంజనేయ స్వామి వారి అంటే ప్రతిమలే చెక్కబడి, అంటే రాతి దీపస్తంభం అనమాట. అందుకని చెప్పి అక్కడ అన్నీ కూడా హనుమంతుడి చెక్కబడి ఉంటాయి. లోపల విగ్రహాలను అయితే షూట్ చేయడానికి పర్మిషన్ లేదండి. కాకపోతే ఈ గుడి 11వ శతాబ్దందని ఎలా చెప్పబడుతుందంటే చుట్టూ ఉన్న మకర తోరణంతో కలిపి, అంటే రాతి విగ్రహాలు చెక్కేటప్పుడు ఇప్పుడు ఏంటంటే విగ్రహం వేరుగా చుట్టూ ఉన్న మకర తోరణాన్ని విడిగా ఇటుతో కానీ లేదంటే వేరే లోహాలతో అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే రాతితోటే ఏకశిలగా సీతారామ లక్ష్మణ విగ్రహాలని మకర తోరణంతో కలిపి చెక్కారట.
ఇదిగోండి లోపల విగ్రహాలు అయితే ఇలా ఉంటాయన్నమాట. మకర తోరణం రాతితోటి అంటే ఏకశిలతోటే చెక్కడం అయితే జరిగింది. ఇక్కడ ధ్వజస్తంభంలో హనుమంతుడు అలాగే గరుత్మంతుడు అనమాట. చుట్టూ ఉన్న ఆలయ మండపం అంతా కూడా స్తంభాలతో ఇలా ఉంటుందండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అండి, ప్రతి రామాలయంలో శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది కదండి. అలా జరిగినప్పుడు ఏంటంటే కొంతమంది జంటలే కూర్చోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక విశేషత ఉంది. అది ఏమిటంటే ప్రతి 27 రోజులకు ఒకసారి పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు ఇక్కడ సీతారాములకి కళ్యాణం చేయించడం అయితే జరుగుతుందంటండి. ఈ కళ్యాణ మహోత్సవానికి చాలామంది జంటలు వచ్చి స్వామివారి కళ్యాణం చేయించుకుంటారంట. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరపబడుతుంది. అమ్మపల్లి సీతారామాలయాన్ని చూస్తే అండి చాలా చాలా పురాతన ఆలయం, అలాగే ప్రశాంతమైన వాతావరణంలోకి మనం వెళ్ళామనిపిస్తుంది. అందుకని ఈ టెంపుల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఈసారి మీకు కనుక వీలున్నప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జానకి రామ. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.